లాస్ట్ వీడియోలో మనం శాపం ఎలా పుడుతుంది, మాటల వల్ల వచ్చిన భయంకర శాపాల గురించి తెలుసుకున్నాం. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఇప్పుడే వెళ్ళి ఆ వీడియో చూడండి. వీడియోలో మనం వరం ఎలా దొరుకుతుంది, తపస్సు మరియు మోసం ద్వారా వచ్చిన కొన్ని వరాల గురించి తెలుసుకుందాం. మనుషుల జీవితం మొత్తం మార్చేసే ఒక దివ్య శక్తి వరం. ఒక వరం వల్ల రాజులు రాక్షసులు అయ్యారు, రాక్షసులు రాజులు అయ్యారు. కానీ ఒక ప్రశ్న ఎప్పుడు అన్ని లోకాలను వినిపించేది: వరం ఎలా దొరుకుతుంది? నిజమైన తపస్సుతోనా, లేదా మోసం దుష్టబుద్ధితోనా? అంత పెద్ద శక్తి అర్హులకే దొరుకుతుందా, లేక అపాత్రుల చేతుల్లో పడుతుందా? ఈ ప్రశ్న దేవతలను, రాక్షసులను, మనుషులను సమానంగా కంపింపజేసింది. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్: ఈ వీడియోను కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మరియు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఒక లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. పురాణాల్లో వరం అనేది సాధారణ శక్తి కాదు. వరం అంటే సృష్టి యొక్క శక్తిలోని ఒక చిన్న భాగం. ఒకసారి ఇచ్చాక దేవతలకు కూడా ఆ వరాన్ని మార్చే అధికారం ఉండదు. అందుకే వరం ఇవ్వటం అనేది దేవతలకు కూడా చాలా పెద్ద బాధ్యత. అయితే వరం దొరకటం అంటే ఏమిటి? అది ఎప్పుడు పనిచేస్తుంది? ఎవరికి ఎందుకు దొరుకుతుంది? ఇవి గట్టి ధర్మసూత్రాల మీద ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు మనం తపస్సు ద్వారా వచ్చే కొన్ని వరాలు చూద్దాం. తపస్సు అనేది కేవలం కళ్ళు మూసుకొని కూర్చోవటం కాదు. తపస్సు అంటే శరీరం, మనసు, ప్రాణం, ఆలోచన, లక్ష్యం ఇవన్నింటినీ ఒకే దిశలో పెట్టడం. పురాణాల్లో అసలైన తపస్సు వరాలు పొందిన వారు చాలామంది ఉన్నారు. ఉదాహరణకు హిరణ్యకశిపుడు. అతని తపస్సు అంత ఘోరంగా ఉండేది, లోకాలే వణికిపోయేవి. యుగాల తపస్సుతో బ్రహ్మదేవుని సంతోషపరిచాడు. తనకు మరణం రాకుండా ఉండేలా వరం కోరుకున్నాడు. అతని తపస్సు అసలైనది. అందుకే బ్రహ్మ అతనికి వరాన్ని ఇవ్వవలసి వచ్చింది. రావణాసురుడు. శివుడిపై అంతటి శ్రద్ధ, అంతటి ఆరాధన, తన మస్తకాలను తానే అర్పిస్తూ చేసిన తపస్సు. ఈ స్థాయి తపస్సు ఎదురు చెప్పలేనిది. ఆ పరమశివుడే అతనికి అనేక వరాలు ఇచ్చాడు. శుక్రాచార్యుడు తపస్సు ద్వారా మహామంత్రం మృత సంజీవిని వరంగా పొందాడు. ఇది దేవతలకే భయం వేసే వరం. ఇక్కడ ముఖ్యమైన విషయం, వారు తప్పు వ్యక్తులుగా కనిపించిన వారి తపస్సులో నిజాయితీ ఉంది. తపస్సు పవిత్రమై ఉంటే దేవతలకు ఇచ్చే శక్తి తప్పదు. అదే ధర్మం. మోసం ద్వారా వచ్చిన వరాలు. కొన్ని వరాలు తపస్సు ద్వారా కాకుండా చాతుర్యం, మోసం, దుష్టబుద్ధి ద్వారా పొందబడ్డాయి. ఉదాహరణకు భస్మాసురుడు. అతని తపస్సు నిజమైనదే, కానీ ఉద్దేశం మోసం. వరం తీసుకున్న వెంటనే శివుణ్ణే భస్మం చేయాలనే ప్రణాళిక. అలాంటి దుష్ట ఉద్దేశం వరాన్ని శాపంగా మార్చింది. అఖండ శక్తి అతని పాప ఉద్దేశానికి బలి అయింది. తారకాసురుడు. శివపార్వతుల కుమారుడు మరణానికి కారణమవుతారనే వరం తీసుకున్నాడు. అది చాతుర్యం, లోకాలపై దాడి చేయటానికి చట్టబద్ధమైన బలం. వృత్తాసురుడు. బ్రహ్మదేవుడితో వరం తీసుకునే సమయంలో మాటల్లో చిన్న మోసం పెట్టి ఆయుధాలతో శావని శక్తిని పొందాడు. జలంధరుడు. శివపార్వతుల ప్రేమను మోసం చేసి వారి పవిత్రతను తన శక్తిగా మార్చుకున్నాడు. ఇవన్నీ ఒక గొప్ప విషయాన్ని చెప్పాయి. తపస్సుతో వచ్చిన వరం స్థిరంగా ఉంటుంది. మోసం ద్వారా వచ్చిన వరం నాశనానికి దారితీస్తుంది. ఎందుకు దేవతలు వరాన్ని ఆపలేరు? ఇది పురాణాల్లో అత్యంత శక్తివంతమైన నియమం. దేవతలు ఇచ్చిన వాక్యాన్ని మార్చలేరు. వరం ఇచ్చే ముందు 100 సార్లు ఆలోచిస్తారు, కానీ ఒకసారి ఇచ్చాక అది కాస్మిక్ కాంట్రాక్ట్ అవుతుంది. అందుకే బ్రహ్మ, విష్ణు, శివుడు కొందరికి వరాలు ఇచ్చి తిరిగి బాధపడ్డారు. హిరణ్యకశిపుడు అదుపులో లేకుండా పోయాడు. రావణాసురుడు లోకాలను భయభ్రాంతులకు గురి చేశాడు. భస్మాసురుడు వరాన్ని శివుడిపై వాడటానికి ప్రయత్నించాడు, కానీ వారు ఇచ్చిన వాక్యాన్ని ఉల్లంఘించలేరు. అది ధర్మానికి వ్యతిరేకం. అసలు వరం ఎప్పుడు పనిచేస్తుంది? పురాణాలు ఒక పెద్ద రహస్యాన్ని చెప్పాయి. వరం పనిచేస్తుందా లేదా అన్నది వ్యక్తి యొక్క ఆశయాలపై ఆధారపడి ఉంటుంది. నిష్కల్మషమైన ఆశయం వరాన్ని శక్తిగా మారుస్తుంది. స్వార్థం వరాన్ని శాపంగా మారుస్తుంది. లోభం వరాన్ని నాశనంగా మలుస్తుంది. అందువల్లే వరం దొరకటం కంటే వరం వచ్చినప్పుడు మనసు ఎలా ఉండాలి అనేది అత్యంత ముఖ్యమైనది. తపస్సు ద్వారా వచ్చిన వరం ఎప్పుడూ వృధా కాదు, కానీ మోసం ద్వారా వచ్చిన వరం పాపకర్మలతో కలిసిపోతుంది. పురాణ భాషలో తపస్సు అనేది అర్హత, మోసం అనేది అవకాశ దోపిడీ. దుష్టులు వరాన్ని పొందటం సులభం, కానీ దాన్ని నిలబెట్టుకోవటం అసాధ్యం. అందుకే అన్ని పురాణాలు ఒకే మాట చెప్తాయి: వరంని దక్కించుకోవటం కన్నా అది ఇచ్చిన ధర్మాన్ని నిలబెట్టుకోవటం గొప్ప.
పురాణాల్లో దేవతలు ఒక వ్యక్తికి వరం ఇచ్చిన వెంటనే ఒక అదృశ్య పరీక్ష మొదలవుతుంది. ఆ వ్యక్తి శక్తిని ఎలా వాడుతాడు, అది లోకహితమా లేక లోకనాశనమా? అదే పరీక్ష వరాల అసలైన విలువను నిర్ణయిస్తుంది. ఈ వీడియోలో మనం వరం ఎలా దొరుకుతుంది, తపస్సు మరియు మోసం ద్వారా వచ్చిన కొన్ని వరాల గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో అసలు వరం శాపంగా ఎలా మారుతుందో తెలుసుకుందాం. మిస్ అవ్వకూడదు అంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.